బ్రో టైం అవుతుంది బ్రో, మనం పోవాలా. ఎడిపోతున్నామో తెలియదు కానీ పోతూ పోతూ ఇటు బండి అయితే సర్వీసింగ్ ఇచ్చిపోవాలి. డిమార్ట్ లో షాపింగ్ వచ్చినాం. సాంబార్ వేస్తామారా? సాంబార్ వేసి అంత సీల్ లేదు మనకి. అరే నువ్వు గుడ్డు కూడా తినవారా? ఏం తిన్నాను? అరే నీకు పచ్చడి కొనుక్కుందా? మామిడికాయ పచ్చడి ఇంకో దగ్గరకు ఉందా? 40 ఎందుకురా? చిన్నవి ఉంటాయి చూడండి, ఎక్కడ ప్యాకెట్ ఉంటాయి. ఏ 34 అంట. ఇవి వేరే. నీకు వచ్చరా? చలో ఏం చేస్తారా? రేట్ చాలా పెడతారు. అవునా? అరే నీది నువ్వు వండుకో, నాది నేను అనుకుంటా. లొల్లి పంచాయతీ ఉండదు. కథం కథస్యా కథోభ్య. అరే ఆ మసాలాలు కావాలరా? పసుపు, గరం మసాలా ఎదురా? బయట తీసుకున్నావా? అరే గరం మసాలా ఎక్కువనే కావాలిగా, తీసుకుంటా. సో గరం మసాలా పట. టైంపాస్కి బిస్కెట్లు ఏం తీసుకున్నాం? సాల్ట్ రా, అది వేస్ట్. నువ్వు అది, అరే నువ్వు తీసుకురా, నువ్వు తీసుకురా. నేను తీసుకుందా. ఎందుకురా? అది నువ్వు తీసుకో, అది నువ్వు తిను. ఎక్కువ తిను, రెండు తీసుకుంటా. అప్పుడు మంచిగా పసురా తీసుకున్నావు ఒకటి. తీసుకో. బ్రెడ్ ప్యాకెట్ చాలా ఇంపార్టెంట్ మనకి. Buy 1 get 1 ఫ్రీ రా. నీకు ఇస్తలేరా? నేను నీకు పెడతలా. బ్రెడ్ కోసం వచ్చిన ఆడున్నట్టు. అరే కాఫీ పౌడర్ వద్దు కానీ నార్మల్ చిన్న కాఫీ. అగో బ్రెడ్ ప్యాకెట్ రా. రే ఇదేరా మిల్క్ బ్రెడ్. కూల్ డ్రింక్ ఉన్నాయి బ్రో, అటు పోవాలా? కూల్ డ్రింక్లు కొనాలా? డైట్ కోకులు తీసుకుందాం, కూల్ డ్రింక్లు కాదు. చిప్స్ ప్యాకెట్ రా. ఇదా నీ ఆకలికే రే వాళ్ళు. ఎంత ప్యాకెట్ ఎంత? ప్యాకెట్ వచ్చేసి 99, 100 రూపీస్. 2 వేస్తావా? నాగితోనే బతుకం అనిపిస్తుంది నాకు. ఎందుకు అన్నిట్లకి వెళ్ళి ఏమన్నా తిన్నావు అనుకో. అరే అవి తీసుకునేదే నీ గురించి రా, నువ్వు మాత్రమే తింటావు. వేసుకో బ్రో, నాకు నచ్చిన వేసుకుంటున్నారా? అయినా నువ్వే తింటావు అవి కూడా. అసలైన ఏరా ఎట్లా పెడతాం బాయ్ కూలింగ్? ఫ్రిడ్జ్ లేదు, అప్పటికప్పుడే తీసుకుందాం అంటవా? వేస్ట్ అయితే. ఎన్ని పీసులు ఉన్నాయి? అరే మనం 2 రోజులు పోయేది, దీనికి 10 రోజులు ఏమి ఉండదు నాకు తెలిసి. అరే ఎంతరా? 60 రూపాయలు. ఇప్పుడు ఫస్ట్ కేరళ అనుకున్నాం, కేరళ నుంచి తర్వాత మహారాష్ట్ర అనుకున్నాం, మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ లాస్ట్లో అనుకున్నాం. మహారాష్ట్ర పోదామంటే పవన్ గారికి ఫోన్ చేస్తే వాడేమో, అంటే వాళ్ళ ఊరు మహారాష్ట్ర, వాళ్ళ ఊరికి కాల్ చేస్తే వాడేమో అరే ఇప్పుడు వద్దు, చాలా అంటే రెడ్ అలర్ట్ ఉన్నాయి, చాలా వేరే ప్లేస్ ఏదైనా చూసుకో అని చెప్తే కేరళ వేసుకున్నాం. కేరళ బడ్జెట్ వేస్తేనేమో మా దగ్గర అంత బడ్జెట్ లేదు. దగ్గర పెట్రోల్కి 20,000 పైన వెళ్ళిపోతుంది. అవుతుందిరా, సీరియస్ మ్యాటర్. ఇక సర్లే, మన దగ్గర ఉన్న బడ్జెట్కి మనం 5 రోజులు వెళ్ళి రావాలి సేఫ్గా అంటే ఆంధ్రప్రదేశ్, లోగ్యాలూరు అదే కాబట్టి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావచ్చు. అక్కడ ఏమైనా అయినా అబ్బా మేనేజ్ చేస్తాడు వీడు కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. కొద్దిగా లేచి నేనే గ్యాస్ అవి వాటర్ క్యాన్స్ అన్ని సామాన్లు, ఇంట్లో నుంచి అన్ని సామాన్లు తెచ్చిన. ఈ కొడుకు మాత్రం ఏం తేలే కానీ డిమార్ట్లో చిన్న సామాన్లు తీసుకోనని పోతే అక్కడ 2,000 అయింది బిల్లు. ఇంకా ఆగి తింటేనన్నా ఎంత అవుతుందో ఏవో తెలియదు కానీ లెక్కి నార్మల్గా అయితే ఎంత అవుతుంది? అరే అవి ఇప్పుడు ఒక దగ్గర ఆగినాం రా, అవి 200 అవుతుంది. అవునా? 200 అవుతుంది. అట్లా నువ్వు 4 రోజులు ఆగితే ఎంత అవుతుందిరా? సేఫే, ఏం కాదు. 2,000 ఆ సామాన్లకి 2,000 అవ్వకపోతుండే కానీ నేను 2 కుర్చీలు తెచ్చుకున్నా. ఆ 2 కుర్చీలు తెచ్చుకున్నందుకు ఈడు ఏడుస్తుండేడు.
ఇప్పుడు ఎందుకు డబ్బులు లేవని. కానీ ఆ 2 కుర్చీలు ఇప్పుడు చెరువు దగ్గరికి పోయినా ఎక్కడికైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయినా మనం కూర్చొని తాగాలంటే కూర్చొని తినాలంటే మనం కూర్చొని తినాలంటే మంచిగా వీడియోకైనా కనిపించాలి కదరా మంచిగా. ఏడో కింద కూర్చొని తింటావా? ఇంకా నేను సాపాలు అవన్నీ మర్చిపోయినా. ఈ కొడుకేమో ఏం తెలియదు, ఒక సూట్ కేసు తెచ్చుకుండు మంచిగా పాష్గా, బ్యాగ్ తెచ్చుకుండు కథం పాష్ బిడ్డ బోల్తే పాష్. పాష్ బిడ్డ మొత్తం ఇంకేం సామాన్లు లేని అన్న. మళ్ళా మాట్లాడుతుండు దుప్పటైనా తీసుకోదాం రా మిల్లి ఉన్నాయి కదా అంటే ఏమొద్దంట. ఈ రాత్రి కాల్ చేసి కేరళ వెళ్ళిపోదాం అన్నాడు. ఇప్పుడేమో ఎందుకు రా డబ్బులు లేవు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోదాం. కేరళ పోవాలని ఉంది కానీ నిజంగా టైట్ అవుతుంది బడ్జెట్. ఎటు చూసుకున్నా దగ్గర 30,000 ఎగిరిపోతాయి ఏమరా. 30 ఈజీగా వెళ్ళిపోతాయి. అప్ అండ్ డౌన్ 23,000 24,000 అయిపోతుంది. పెట్రోల్కే పోతాయి. మళ్ళీ అక్కడ పోతే ఫుడ్ ఎట్లనో టోల్ గేట్లకి ఒక 5,000 ఈజీగా అవుతుంది. అప్ అండ్ డౌన్ వేసుకున్నా ఏమరా. ఒకవేళ అది అప్ అండ్ డౌన్ అవుతుందా లేకపోతే పోనీకి 5,000 అవుతాయి అనేది తెలియదు. రిస్క్ ఎందుకు, మళ్ళీ ఇద్దరమే ఉన్నాం. సరే ఒక 4 ఉంటే డివైడ్ చేసుకుంటే ఈజీగా ఈజీగా అయిపోతాయి. కానీ ఇప్పుడు ఉన్న ఇద్దరికి కాల్పీలు అంత బడ్జెట్ వేసుకోలేం కాబట్టి నార్మల్ ఇంకా ఆంధ్రాలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి గట్టిగా తిరిగితే వెతుక్కుంటూ ఇంకా దాన్నే కవర్ చేసి అలా తిరిగేసి రావడం. పెట్రోల్ అయితే లోకి ఫుల్ ట్యాంక్ మన దగ్గర ఉన్నాయి 5,000 సరిపోతాయా? అలా హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో నుంచి కంటిన్యూ వస్తుంది అనమాట. అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.